హెర్మోన్ డ్యూ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలని వీక్షిస్తున్న అందరికీ క్రీస్తు యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యమైన దేవుని గురించి, దేవుడైన వాక్యం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యము మనకు ఎలాగో బయలుపరచబడింది అని మనం ఒకసారి గతంలో ధ్యానం చేశాం. హెబ్రీ పత్రికలో భక్తుడు రాస్తూ పూర్వకాలబందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని చెప్తున్నాడు. దేవుని వాక్యము వివిధ రూపాలుగా మనకు బయలుపరచబడింది. మొదటిగా దేవుని వాక్యం దేవుని స్వరముగా మనకు బయలుపరచబడిందని, ఆ తర్వాత ప్రవక్తల ద్వారా, లేఖనముల ద్వారా, రాయబడిన లేఖనముల ద్వారా దేవుని వాక్యం మనకు బయలుపరచబడిందని ధ్యానం చేశాం. వాక్యమైన యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనూ మనలోనూ నివసిస్తూ ఈ లోకానికి మన ద్వారా ఆయన బయలుపరచబడ్డాడని, దేవుని వాక్యం బయలుపరచబడిందనే సంగతిని మనం గతంలో ధ్యానం చేశాం. ఇంకా దేవుని వాక్యం గురించి మనము కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యము చాలా గొప్పది. ద గ్రేట్ వర్డ్ ఆఫ్ గాడ్, ద గ్రేట్నెస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి మనం ధ్యానం చేద్దాం. అలాగే దేవుని వాక్యం వలన మనకు కలిగే మేలులు, ద గుడ్నెస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క మంచితనం గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యం వలన మనకు కలుగుతున్న ఈ మేలుల విషయం కానీ, దేవుని వాక్యం యొక్క గొప్పతనం విషయంలో కానీ మన యొక్క స్పందన ఎలా ఉంటుంది, మన యొక్క స్పందన ఎలా ఉండాలి, మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఎలాగ ఉండాలి అనే విషయాలు మనం దేవుని కృపను బట్టి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రభు చిత్తమును బట్టి దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ద గ్రేట్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చాలా గొప్పది, శ్రేష్టమైనది. కీర్తనల గ్రంథము 138వ కీర్తనలో 2వ వచనం చివరిలో దేవుని వాక్యం గురించి దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని నామం అంతటి కంటే దేవుని వాక్యము గొప్పగా ఉన్నది అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. దేవుడైన వాక్యము గొప్పవాడు. ఈ సందర్భంలో సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని నిర్మాణం చేసే ఆ సందర్భంలో హీరాము రాజుకు దూతలను పంపి మ్రానులు నాకు పంపించు అని రాసే సందర్భంలో 2వ దినవృత్తాంతం గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట మనం గమనిస్తాం. చూద్దాం. కాగా లెబనోన్ నుండి సరళ మ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును. నేను కట్టించే ఈ మందిరము చాలా గొప్పది, చాలా ఆశ్చర్యకరముగా ఉంటుంది. కాబట్టి దానికి నాకు శ్రేష్టమైన మ్రానులను, మంచి మ్రానులను పంపించమని దూత ద్వారా వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. అలాగే 5వ వచనంలో చూస్తే, నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును, ఎందుకంటే మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు. నేను కట్టించబోయే మందిరంలో నివాసం ఉండే దేవుడు సకలమైన దేవతల కంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవుని యొక్క వాక్యము గొప్పదిగా ఉంటున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం గురించి మనము మాటల్లో వర్ణించలేం. కానీ దేవుడు మనకు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా బయలుపరచబడిన కొన్ని విషయాలు మనము ప్రభు చిత్తమును బట్టి ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. మొదటగా దేవుని వాక్యం చాలా పరిశుద్ధమైనది.
మన దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడనే ఉన్నాను అని దేవుడు తానే చెప్పాడు. లేఖనాల్లో మనం అనేక సందర్భాల్లో పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు అనే మాటలు మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తులైన పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు తిమోతికి. అదేమిటంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. పరిశుద్ధమైన లేఖనాలు అనే మాట అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము పరిశుద్ధమైనది. మన చేతిలో ఉన్న ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. ఇది హోలీ బైబిల్, ద హోలీ స్క్రిప్చర్స్. మొదటిగా దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ లేఖనములు పరిశుద్ధమైనవి, దేవుని మాటలు, దేవుని వాక్యము పరిశుద్ధమైనది అని మనం మొదటిగా గ్రహిస్తూ ఉన్నాం. రెండవదిగా, దేవుని వాక్యము సమస్త సృష్టికి కూడా అది ఆధారమైనది. దేవుని వాక్యము సమస్త సృష్టికి కూడా అది ఆధారమైనది. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం ఈ మాటలు గమనించగలుగుతాం. చూద్దాం. 2వ వచనంలో, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తమును ఆయన మూలముగా అనగా వాక్యము మూలముగా, దేవుని మూలముగా, యేసుక్రీస్తు ప్రభు మూలముగా సమస్తమును కలిగినాయని, దేవుని వాక్యము ద్వారా సమస్తమును కలిగి ఉన్నవని మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా, అనగా దేవుని వాక్యము లేకుండా కలిగి ఉన్నది ఏది కూడా కలగలేదు. ఒకసారి మనం సృష్టి యొక్క క్రమాన్ని గమనిస్తే, ఆది కాండములో 1వ అధ్యాయంలో మనం చాలా విషయాలు మనం అక్కడ గ్రహించవచ్చు. మొదటిగా సృష్టి నిర్మాణం, వాక్యముతో సృష్టి నిర్మాణం జరిగిందనే సంగతిని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు అనగా యుగములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొంచున్నాం. ప్రపంచములు, యుగములు, ఈ సృష్టి అంతా కూడా దేవుని వాక్యం వల్లనే నిర్మాణమైనదని మనము ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఆది కాండంలో మనకు స్పష్టంగా మనకు తెలుసు కదా. 1వ అధ్యాయం నుండి మనం చూస్తే, 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, దేవుడు తన మాటతో సమస్త సృష్టిని నిర్మించాడు. ఆకాశ విశాలమును, భూమిని, అందలి సమస్తమును ఆయన మాటతోనే నిర్మించాడని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. వెలుగు కలుగునుగాక అనగా వెలుగు కలిగింది. తర్వాత ఆకాశము కలుగునుగాక అనగా ఆకాశం కలిగింది. భూమి సముద్రము కలుగునుగాక అంటే భూమి సముద్రం కలిగినాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ కలుగునుగాక అనగానే ఆయన మాట ద్వారా సమస్తమును కలిగినాయి, నిర్మాణం చేయబడ్డాయి. ఆకాశ పక్షులు కానీ, జంతువులు కానీ, భూమి మీద ప్రాకే పురుగులు కానీ, పశువులు, జీవరాశులు, జంతువులు సమస్తమును, పర్వతములు, నదులు ఇవన్నీ కూడా దేవుడు తన వాక్యముతోనే నిర్మించాడు అనే సంగతి మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అలాగూ ఆయన సమస్త సృష్టిని నిర్మించడం మాత్రమే కాకుండా ఆ సృష్టిని అంతటిని కూడా ఆయన మాటతోటే, ఆయన వాక్యంతోటే నిర్వహిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనే 4వ వచనంలో మధ్యలో ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి. ఇక్కడ మనం గమనిస్తే తన యొక్క మహత్తు కలిగిన మాట, ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్, ఆయన మహత్తు కలిగిన మాటతో ఆయన సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడు. సమస్తమును సృష్టించిన దేవుడు సమస్తమును కూడా తన మాటతోనే నిర్వహిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి సమస్త సృష్టికి ఆధారమైనది దేవుని యొక్క వాక్యం. మూడవదిగా చూస్తే అది శక్తి కలిగిన వాక్యం. ఆయన స్వరము చాలా శక్తి కలిగింది.
ఆయన స్వరము ఎంతో శక్తి కలిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన వాక్యము, ఆయన మాట రక్షించుటకు శక్తి కలిగింది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ యాకోబు పత్రికలో ఈ మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఒకసారి యాకోబు పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయము 21వ వచనంలో వినువారిని రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యం అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము మనలను రక్షించేది, మన ఆత్మలను రక్షించేది, నిత్య నరకాగ్ని నుండి మరణం నుండి మనలను రక్షించేది దేవుని వాక్యం. ఆయా వాక్యం మందు మనం విశ్వాసం ఉంచుట చేత మనకు రక్షణ కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట యేసుక్రీస్తు ప్రభువుని గురించిన మాట, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వాక్యం వలన కలుగుతుంది అని రోమా పత్రికలో పౌలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటంటే అది వినువారిని, విశ్వసించు వారిని రక్షించుటకు శక్తి కలిగింది. నశించుతున్న వారికి సువార్తను గురించిన వార్త వెరితనముగా ఉన్నప్పటికీ కూడా రక్షింపబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సువార్త గురించిన వాక్యము అది దేవుని శక్తి అయి ఉన్నది అని మనం కొరింథీ పత్రికలో చూస్తాం. కాబట్టి దేవుని వాక్యము ఎంత గొప్పదంటే అది వినువారిని నిత్య నరకాగ్ని నుండి, నిత్య మరణం నుండి రక్షించడానికి శక్తి కలిగింది. 4వదిగా దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అది ప్రతి మనిషిని కూడా జీవింప చేసేది. ప్రతి మనుషుడు బ్రతికి ఉండటానికి కారణం దేవుని యొక్క మాట, దేవుని వాక్యం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ సందర్భంగా మనం ఒక మాట అక్కడ చదువుకోవచ్చు. సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధింపబడటానికి ఆత్మ వల్ల అరణ్యానికి కొనుపోబడిన ఆ సందర్భంలో ఆ శోధకుడు వచ్చి యేసు ప్రభువుని శోధిస్తూ ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అని ప్రభువుని శోధిస్తుంటే యేసు ప్రభువారు పలికిన మాట ఇప్పుడు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనమందరం జీవించాలంటే మనకు ఆహారం కావాలి, శక్తి కావాలి, ఆహారం కావాలి. అయితే ఈ ఆహారము మనకు పనిచేసి మనము జీవించాలంటే దేవుని యొక్క అనుమతి, దేవుని యొక్క మాట కావాలి. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు, దేవుడు ఆదామును నిర్మించినప్పుడు జరిగిన సంగతి ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో ఏమనుందంటే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు ఆదామును నేలమంటితో నిర్మించిన ఆ సందర్భంలో ఆదాముకి జీవం ఎలాగో వచ్చిందంటే దేవుడు తన యొక్క జీవాత్మను, జీవవాయువును ఆదాము యొక్క నాసికా రంధ్రములలో ఊదగా ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు. ఆదాముకి జీవము, లైఫ్ ఎప్పుడు వచ్చిందంటే దేవునిలో నుండి ఆ జీవవాయువు అనేది ఆదాము యొక్క నాసికా రంధ్రాల్లో ఉన్నది, దాని ద్వారా వచ్చింది. తన నాసికా రంధ్రంలో ప్రాణం కలిగిన నరుడు అని దేవుడు నరుని గురించి చెప్తూ ఉన్నాడు. మన నాసికా రంధ్రాల్లో దేవుని యొక్క జీవవాయువు మన లోపలికి వచ్చింది. ఆదాము ద్వారా మనమందరం కూడా మనము ఈరోజు ఆ జీవవాయువుతో మనము సజీవనంగా జీవిస్తూ ఉన్నాం. అనగా దేవుడు మొదటగా ఆదాముకి శ్వాస ఇచ్చాడు. ఆదాము యొక్క ఇన్స్పిరేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్ అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది. ఆ తర్వాత ఆదాము ద్వారా దేవుని దగ్గర నుండి వచ్చిన ఆ ఇన్స్పిరేషన్, ఆ శ్వాస అనేది, ఆ రెస్పిరేషన్ అనేది మనందరికి కూడా వచ్చింది. మనమందరం కూడా బ్రతుకుతున్నామంటే
మనం బ్రతుకుతున్న దానికి ఆ నిదర్శనం ఏంటంటే మన యొక్క శ్వాస. ఈ శ్వాసలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఇన్స్పిరేషన్, రెండవది ఎక్స్పిరేషన్. అనగా శ్వాస తీసుకోవటం, శ్వాస వదలటం. ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్. మనమందరం కూడా రోజుకి ఇంచుమించు 1440 సార్లు మనం శ్వాస తీసుకొని వదులుతూ ఉంటాం. అంటే నిమిషానికి ఒక 20 చొప్పున 1440 సార్లు మనం శ్వాస తీసుకొని వదులుతూ ఉంటాం. మనం శ్వాస తీసుకున్న తర్వాత, శ్వాస విడిచిన తర్వాత మరలా శ్వాస తీసుకోవాలంటే దేవుని నోట నుండి ఒక మాట రావాలి. దేవుని నోట నుండి మాట రాకుండా విడిచిన శ్వాసను మరలా మనం తీసుకోలేం. మరలా దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా మాత్రమే మనము శ్వాసను తీసుకుంటాం. ఆ ఇన్స్పిరేషన్, ప్రతి ఇన్స్పిరేషన్కి దేవుని యొక్క చిత్తం కావాలి, దేవుని నోట నుండి వచ్చు మాట కావాలి. ఒకవేళ మనం శ్వాస తీసుకొని ఇన్స్పిరేషన్ తర్వాత మనం ఎక్స్పిరేషన్ శ్వాస వదిలితే అది దాని తర్వాత మరలా ఇన్స్పిరేషన్ తీసుకోకపోతే అది చివరి శ్వాస అవుతుంది. అందుకనే ఎవరైనా చనిపోతే చెప్తారు కదా, పలానా వ్యక్తి తుది శ్వాస విడిచాడు అనగా ఎక్స్పైర్డ్. తను గాలి పీల్చుకొని ఎక్స్పైర్ చేసిన తర్వాత మరలా ఇన్స్పైర్ చేయలేకపోయాడు. కారణం దేవుని నోటి నుండి మాట రాలేదు. నరులారా తిరిగి రండి అని ప్రభు సెలవిస్తే అది తుది శ్వాస, తుది శ్వాస. కాబట్టి ప్రతి మనుషుడు జీవించాలంటే దేవుని వాక్యం కావాలి. ప్రతి మనుషుని జీవింప చేసేది రొట్టె మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా మాత్రమే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ప్రతి మనుషుని జీవింప చేసే గొప్పది దేవుని యొక్క వాక్యం. ఐదవదిగా దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది స్థిరమైనది. దేవుని వాక్యము స్థిరమైనది, అది తప్పక నెరవేరేది. ఈ సందర్భంలో మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. ఈ సందర్భం ఏంటంటే మరి అంజూరపు చెట్టు చిగురించినప్పుడు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒక రాజ్యముగా ఏర్పడ్డ సందర్భంలో ఆయన రాకడ సమీపముగా ఉన్నది అని చెప్తూ, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీరు నిశ్చయముగా తెలుసుకోవాలి అని చెప్తూ 31వ వచనంలో మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం, ఆకాశమును భూమియును గతించును, కానీ నా మాటలు గతింపవు. ఆకాశం, భూమి ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినవే కదా, ఇందాక మనం చూసుకున్నాం. అయితే దేవుని మాట ఎంత గొప్పదంటే ఇవి అన్నీ గతించినా కానీ నా మాట గతించదు అని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. ఆకాశము భూమి గతించిన, సృష్టింపబడినది ఏదైనా సరే గతించినప్పటికీ కూడా దేవుని వాక్యము గతింపదు. అది స్థిరమైనది. దేవుని వాక్యము స్థిరమైనది. అలాగే దేవుని వాగ్దానములు, అంటే దేవుని నోట నుండి వచ్చిన వాగ్దానం, ప్రామిస్, అది ఏదైనా సరే అవి స్థిరమైనవి, అవి తప్పక నెరవేరేవి. దేవుడు వాక్యమును నెరవేర్చే దేవుడు, తను ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చు దేవుడు, దానిని నెరవేర్చే దేవుడు అని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. అనగా దేవుని మాట అనేది స్థిరమైనది, అది తప్పకుండా నెరవేరేది. ఇంకా దేవుని వాక్యం గురించి, ఆ గొప్పతనం గురించి అనేక విషయాలు ధ్యానం చేయొచ్చు, కానీ అన్నింటినీ ధ్యానం చేయటానికి మనకు సమయం సరిపోదు. ఇంకా ముగించబోతూ ఉన్నాను. 119వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తున్నాడు దేవుని వాక్యం గురించి, అది మధురమైనది. దేవుని వాక్యము మధురమైనది, జుంటి తేనె ధారల కంటే దేవుని వాక్యము మధురమైనది అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అలాగే వెండి బంగారముల కంటే కూడా, అపరంజి కంటే కూడా దేవుని వాక్యము శ్రేష్టమైనది, గొప్పది, అది కోరదగినది అని మనం చూస్తాం. అలాగే గాఢాంధకారపు లోయ లాంటి ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు
మన పాదాలకి దీపముగాను మన త్రోవకు వెలుగుగా దేవుని వాక్యము ఉన్నది అనే సంగతిని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరుడా సోదరి, ఈ యొక్క గొప్ప వాక్యం గురించి మనం ధ్యానం చేశాం. ఇంకా అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. వాటన్నింటి గురించి మనం ధ్యానం చేయాలి, మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం యొక్క గొప్పతనం అంటే దేవుని యొక్క గొప్పతనం గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి. దేవుని వాక్యం గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఒక గొప్ప విషయం గురించి, గొప్ప సంగతుల గురించి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఈ సందర్భంలో చివరిగా ఒక వాక్యం ఇర్మియా గ్రంథంలో ఉన్న ఒక వాక్యాన్ని మనం చూసుకొని ఈ ధ్యానాన్ని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ వచనం, 9వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూద్దాం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మనుషులకి జ్ఞానం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, శూరత్వం ఉంటుంది, అనేక రకాలైన విషయాలు ఉంటాయి. గుర్రములు ఉంటాయి, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే వాటిని బట్టి మనుషుడు అతిశయించకూడదు అని చెప్తూ, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా ఇక్కడ మాట మనం గమనిద్దాం. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. న్యాయం తీర్చే దేవుడు, భూమి మీద న్యాయము చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు, కృపామయుడైన దేవుడు అనే సంగతి మనం గ్రహించాలి. దేవుని యొక్క కృపను గురించి మనం గ్రహించాలి. దేవుని యొక్క న్యాయం గురించి మనం గ్రహించాలి. దేవుని యొక్క నీతి గురించి మనం గ్రహించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం. అలాగూ వాటినన్ను మనం గ్రహిస్తే, దేవుని గురించి మనం ఎక్కువగా గ్రహిస్తే, దేవుని గురించి తెలుసుకుంటే అది దేవునికి సంతోషం, అది దేవుని చిత్తం. ఇంకా పరిశీలనగా తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి దేవుని వాక్యం గురించి. అంటే దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి మనం ఎక్కువగా పరిశీలనగా తెలుసుకోవాలి. దేవుని యొక్క కృప గురించి మనం ఎక్కువగా పరిశీలనగా తెలుసుకోవాలి. దేవుని యొక్క ఔన్నత్యం గురించి, దేవుని యొక్క మహాశక్తి గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, దేవుని యొక్క వాత్సల్యత గురించి, ఆయన దయ గురించి, ఆయన మనుషుల అందరి మీద చూపుతున్న వాత్సల్యత గురించి, అవన్నీ గురించి, ఆయన పరిశుద్ధత గురించి మనం పరిశీలనగా తెలుసుకుంటే దేవునికి సంతోషం. దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి మనం ఎంత తెలుసుకుంటే దేవునికి అంత సంతోషం, దేవునికి ఆనందం కలుగుతూ ఉంది. దేవుని చిత్తం అది. కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి, దేవుని వాక్యం గొప్పది, అది పరిశుద్ధమైనది. దేవుని వాక్యము అది పరిశుద్ధమైనది. దేవుని వాక్యము సమస్త సృష్టికి కూడా ఆధారమైంది. రక్షించడానికి శక్తి కలిగింది దేవుని వాక్యం. ప్రతి మనుషుని జీవింపచేసేది దేవుని వాక్యం. దేవుని వాక్యం స్థిరమైనది. ఇట్లాంటి శ్రేష్టమైన గొప్ప దేవుని వాక్యం గురించి మనం గ్రహించుకొని ఇంకా పరిశీలనగా తెలుసుకుంటే అది దేవునికి ఎంతో సంతోషం, అది దేవుని చిత్తం. అలాగూ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి గొప్ప వాక్యం గురించి మనం గ్రహించి పరిశీలనగా తెలుసుకోవటం అనేది మనకు మంచిది. అలాగూ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రభు చిత్తమైతే తరువాత ధ్యానములో దేవుని వాక్యం వల్ల మనకు కలిగే మేలుల గురించి, ద గుడ్నెస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వల్ల మంచితనం గురించి మనము ప్రభు చిత్తమైతే తర్వాత ధ్యానం చేద్దాం. దేవుని యొక్క కృప మనకందరికీ కూడా నిరంతరము తోడై ఉండుగాక. ఆమేన్.